హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చెల్లి మహిళకి అన్నప్రాసన చేపిస్తున్నాము. నేను, మా నాన్న, మా అమ్మ, మా నాని, మా తాతయ్య, మా చెల్లి అందరం కలిసి ఈరోజు మేము శ్రీ వెంకటేశ్వర టెంపుల్లోకి వెళ్ళాము. పెద్దపల్లి. అక్కడ మా నాని మా చెల్లికి అన్నప్రాసన చేపిద్దామని ప్లాన్ చేసింది. అందుకని మేమందరం వెళ్ళాము. మా చెల్లికి అయితే చాలా అందంగా తయారు చేసింది మా మమ్మీ. చాలా ముద్దొస్తుంది. చక్క గోల్డ్ వేసుకుంది. మేమందరం రెడీ అయ్యి అందరం టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో కూడా చాలా రష్ ఉంది. మా చెల్లి ఈరోజు మొత్తం చాలా అంటే చాలా అందంగా రెడీ చేసింది మా మమ్మీ. మేమందరం పూజలో కూర్చున్నాం. మా నాని వెండి గిన్నెలో మా చెల్లికి స్వీట్ అన్నం వండుకొచ్చింది. మా నాన్న ఫస్ట్ స్వీట్ అన్నాన్ని మా చెల్లికి తినిపించాడు. తను చక్కగా చప్పరిస్తూ తింటుంది. నాకు ఇవ్వట్లే అని నేను కూడా చూశాను కాసేపు. మా చెల్లి చప్పరిస్తూ ఉంది స్వీట్ని. ఉంగరంతో, అవును మర్చిపోయాను, ఉంగరంతో గోల్డ్ రింగ్ తోటే అన్నం తినిపించాలట ఫస్ట్ టైం అయ్యగారు చెప్పాడు. ఇప్పుడు మా మమ్మీ నాకు సెకండ్ టైం అన్నం తినిపిస్తుంది. ఇప్పుడు అయ్యగారు మా తాతయ్యని కూడా మా చెల్లికి స్వీట్ అన్నం తినిపించమని చెప్పాడు. మా తాతయ్య కూడా ఇప్పుడు తనకు అన్నం తినిపిస్తున్నాడు. తను చూడండి, మా తాతయ్య పెట్టకముందు తను వేళ్ళలా లాక్కొని తింటుంది. తనకి స్వీట్ అంటే అంత ఇష్టంగా ఉంది. చూడండి ఎలా లాక్కుంటుందో మన తాతయ్య చేతిని. నేను తన డ్రెస్తో ఆడుతున్నాను. మా నాన్న తిరుగుతుంది నన్ను డ్రెస్ లాక్కొని. ఇప్పుడు మా నాన్న తినిపిస్తుంది స్వీట్ అన్నం. అంటే చెల్లకు చూడండి ఇలా చప్పరిస్తుందో, చల్లు కాచుకుంటూ మొత్తం తింటుంది. మా నాన్న కూడా ఇప్పుడు మా చెల్లికి స్వీట్ అన్నం తినిపిస్తుంది. తను చూడండి ఎలా చప్పరిస్తుంది, నాలుగు బయటికి వేసుకుంటూ. నాకు కూడా సంబరం వేసింది. నాకు ఎవరూ ఇవ్వట్లేదు స్వీట్, అన్నీ మా చెల్లికే పెడుతున్నారు. నేను చూస్తున్నాను. తను చూడండి ఎలా ఉందా ముద్దుగా. ఇప్పుడు నేను మా చెల్లికి ఫస్ట్ టైం అన్నం తినిపించబోతున్నాను. పూజ మొత్తం కంప్లీట్ అయ్యింది. దేవుని ప్రసాదం మా అందరికి ఇస్తున్నాడు అయ్యారు. అయితే అక్కడ స్వీట్ బాక్స్ ఉంది చూసారా, ఆ స్వీట్ బాక్స్ నాకు పంతులు గారు ఇవ్వబోయారు. మా నాన్న వద్దండి అని అన్నాడు. ఎందుకు అని అంటే తను స్వీట్ ఎక్కువ తింటాడు, వారికి కాఫ్ ఉంది, వద్దు ఇవ్వకండి అని అన్నాడు. బనానా ఇవ్వండి చాలు అంటే వెంటనే బనానా ఇచ్చాడు. కానీ నా మొహం మాడిపోయింది. మా నాన్న స్వీట్ వద్దాను. ఇక ఇప్పుడు మా చెల్లి చూడండి కూర్చులో పూజ పెడితే వీళ్ళందరూ నన్ను ఏం చేస్తున్నారు, ఎక్కడికి తీసుకొచ్చారు, అసలు ఏంటి నాకు కొత్త డ్రెస్ వేశారు, ఎన్ని నగలు పెట్టారు ఏంటి అని దీనంగా ఆలోచిస్తుంది. మనకి ఏం అర్థం అవ్వట్లేదు. ఏదో దీనంగా ఆలోచిస్తూ ఉంది. కానీ చాలా ముద్దుగా ఉంది కదా మా చెల్లి. నచ్చిన అలాగే